నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి వక్రించి సంచారం ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు వృషభంలో సంచారం. ఇక కుజుడు జూలై 12వ తేదీ వరకు మేషరాశిలో సంచారం, తదుపరి వృషభ రాశిలో సంచారం. సూర్యుడు జూలై 16వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. శుక్రుడు జూలై 7వ తేదీ వరకు మిథునంలో, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడు ఈ ఒక జూలై 11వ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు. అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం. ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది, శుక్ర మౌఢ్యమి. సో ఇక మీద ఉదయిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో శుక్రుడు అస్తంగతం అంటే శుక్ర మౌఢ్యమి జరిగేటప్పుడు, గురు మౌఢ్యమి జరిగేటప్పుడు శుభకార్యాలని చేసుకోరాదు. అందులోన పెళ్లి కావచ్చు, గృహ ప్రవేశం కావచ్చు, ఇలా శుభకార్యాలకి నిషిద్ధమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి, పెళ్లి విషయంలో, ఒక ఇంటికి సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరూ ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు. సో ఈ ఒక మాసం జూలై 11వ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు. బుధుడు జూలై 18వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక కర్మ నుంచి, అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు పడుతున్నారు, అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం. ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి, చంద్రమహాదశ బుధ భుక్తి, చంద్రమహాదశ కుజ భుక్తి, ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైఫ్ అనేది చాలా బాగా వెళ్తూ ఉంటుంది. ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో, ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా. సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల, ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని. సో ఇలా దశాభుక్తులు బాలేదు, గోచారంలో గురుబలం లేదు, శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో అపకీర్తి కావచ్చు, మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు, కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు. ఇలా ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి. మనమే స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న పరిహారాలు వస్తాయి. చాలా ఉన్నాయి, దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి. మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్‌కు వెళ్ళా, ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి. ఇప్పుడు ఒక దశాభుక్తి జరుగుతుంది. ఆ దశాభుక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం. ఆ దశాభుక్తి బాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు, పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో చాలామంది చెప్తూ ఉంటారు, సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను, ఈ పూజలు చేపించాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ దగ్గరికి చేపించాను అని. బట్ మాకు తగ్గలేదు.
అంటే కొన్ని మీ జాతకంలో కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ రాశిలో ఉన్నాయి, ఆ రాశికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటే మాత్రం ఇంకా వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసంలో లాభస్థానంలో ఉంటున్న రాహువు, తర్వాత ముఖ్యంగా ఈ ఒక బుధ, శుక్రులు, తర్వాత జూలై 16వ తేదీ తర్వాత రవి భగవానుడు. ఈ ఒక 4 గ్రహాల ఒక తాలూకా శుభ ఫలితాలని అందుకుంటున్నారు. అయితే ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఇక్కడ స్టార్టింగ్‌లో అంటే ఈ ఒక మాసం ప్రారంభమైన ఒక సమయంలో కుటుంబంలో ఏదో తెలియని ఒక ఇబ్బందులు లాంటివి కనిపించడానికి అవకాశాలుంటాయి. తర్వాత కుటుంబంలో ఏదైనా బ్యాడ్ న్యూస్ వినడానికి కూడా ఇక్కడ అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కాస్త ఇబ్బందిగా మారే అవకాశాలుంటుంది. వేళకు సరైన అంటే భోజనం చేసుకోలేకపోవడం లాంటిది, తర్వాత వేళకు నిద్ర, ఆహారాలు లేకపోవడం లాంటిది, వృథా ప్రయాణాలు చేయడం లాంటిది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఒక కుటుంబం విషయంలోనే ఎక్కువ బాధలు కనిపించడానికి అవకాశాలుంటాయి. తర్వాత మిమ్మల్ని కొంతమంది గుర్తించినట్లే గుర్తించి మళ్ళా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము. అంటే మీ మీద ఏదో ఒక ఆరోపణ లాంటిది, మీరిలా ఉండాలి, ఇలా ఉండాలి అని అడ్వైస్ ఇవ్వడం లాంటిది కూడా ఈ యొక్క మాసంలో కనిపించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి జూలై 16వ తేదీ తర్వాత అయితే ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి మొదటిగా ఉద్యోగం లభించే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అనుకోని తగాదాలు, అంటే ఎవరో ఒకరు మూడో వ్యక్తి ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా. ఎందుకంటే జన్మరాశికి వచ్చేస్తారు కుజుడు. తర్వాత అష్టమాధిపతి, సప్తమాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు మరియు కుజగ్రహాలు ఇద్దరు కూడా జన్మరాశిలో సంచారం అనేది అంత మంచి ఫలితాలు ఇచ్చే ఒక లక్షణాలు ఉండదు. మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టడము, మీ మనసుకి గాయపరించడం లాంటిది, స్వతహా కోపం లాంటిది, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో ఎవరి మాట వినకుండా మీ అంతకు మీరు మీ పనులు చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది ఈ ఒక మాసంలో. తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించే అవకాశాలుంటాయి. మీరు ఇక్కడ దశమ స్థానంలో వక్రించారు. శని భగవానుడు వక్రించారు అంటే నవమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మనకి ఈ శని భగవానుడు దశమాధిపతి అయి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగం విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం లభించకపోవడం లాంటిది. సో ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ ఇక్కడ బుధుడు చతుర్థ స్థానానికి ప్రవేశం చేసినప్పుడు పంచమాధిపతి వృషభ రాశికి యోగకారకుడు బుధుడు చతుర్థానికి వచ్చి సంచారం చేసేటప్పుడు ఉద్యోగం లభించే ఆస్కారం ఉంటుంది. మీ యొక్క తెలివితేటల ద్వారా మీకు చాలా మంచి ఒక ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగం విషయంలో అభివృద్ధి ఉంటుంది. అయితే ధనం విషయంలో కాస్త ఖర్చులతో కూడిన ఒక మాసం అని చెప్పుకోవచ్చు. కుటుంబం విషయంలో కాస్త చిన్నపాటి ఇబ్బందులు, ఒత్తిడులు వచ్చే సూచనలు ఉంటాయి. అయితే జూలై 16వ తేదీ తర్వాత ఆ ఒత్తిడులని మీరు తట్టుకొని నిలదొక్కునే ఒక అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఎన్ని ఏమైనప్పటికీ ఉద్యోగం వస్తుంది. కాస్త మీకు మంచి శుభవార్తలు లాంటిది జూలై 16వ తేదీ తర్వాత మీకు అందుతాయి. జూలై 16వ తేదీ వరకు కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా విష్ణు సహస్రనామం వినడానికి ప్రయత్నం చేసుకోండి. సూర్య నమస్కారాలు, ఆదిత్య స్తోత్ర పారాయణము, తర్వాత ఈ దశమ స్థానంలో ఉంటున్న శని భగవానుడి వల్ల ఇబ్బందులు రాకుండా ఉండడానికి కార్మిక సోదరులకి మీ తగినంత సహాయ సహకారాలు ఇచ్చినట్లు కనుకైతే చాలా మంచిది. పైగా జన్మరాశిలో ఉంటున్న గురువులకి చూడండి, కుజుడికి కందిపప్పు, గురువుకి శనగలు ఒక 9 రోజులు ఎద్దులకి తినిపించండి. నానబెట్టేసి రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే బెల్లంతో కలిపి జన్మరాశిలో ఉంటున్న గురు గ్రహాల ఒక దోషం తొలగిపోవాలని మొక్కుకొని మీరు ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.